హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కానీ మీరు ఒక మాట అన్నారు, అమ్మ నేదురుమల్లి వాళ్ళ కూతురు అంటే ఆడపడుచు మేనమామ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ స్టేట్కి సొంత మేనమామ. ఒక ముఖ్యమంత్రి మేనల్లుడు సినిమాల్లోకి వస్తున్నాము అంటే ఆయన ఒక మాట చెప్తే చాలు, ఒక ఎన్టీఆర్ గారికో, ఒక ఏఎన్ఆర్ గారికో, ఒక కృష్ణ గారికో, మా చెల్లెల కొడుకు సొంత మా ఊరికి రెడ్ కార్పెట్ వేసి మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత మీదని చెప్పే అంత చనువు ఉంది. కానీ మీరు అది అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు కూడా. కానీ ఎందుకు మీరు వద్దనుకున్నారు? ఆ కష్టాలు, ఆ ఫోటోలు ఇచ్చి తిట్టించుకోవటం. ఆయనకి ఇష్టం నేనంటే. అంటే నేను యాక్టర్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆయన ఒకరోజు క్యాబినెట్ అందరిని నిలబెట్టి వాడెవరో తెలుసా అని అన్నాడు. ఓకే, మొత్తం క్యాబినెట్ అంతా ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నాడు. సినిమా యాక్టర్ అండి, చిన్న నో నా మేనల్లుడు ఓకే, అంత గర్వంగా చెప్పుకునేవాడు. ఓకే. ఆయన ఒక్కసారి నేను ఇన్స్టిట్యూట్ అయిపోయాక ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తే దాసరి గారికి ఫోన్ చేసి మాట్లాడాడు. మాదిరా నా మేనల్లుడు కొంచెం చూడు నారాయణరావు అని. బట్ ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రికమెండేషన్స్ మీద ఏది జరగదు. ఓకే, ఇండస్ట్రీలో రికమెండేషన్స్ మీద జరిగేది 1%, 0.1%. ఇక్కడ ఫస్ట్ కావాల్సింది లక్. ఓకే, ఫస్ట్ లక్, రెండోది టాలెంట్, మూడోది డిసిప్లిన్. ఈ మూడు మనకుంటే ఈ లక్ అనేది ఏంటంటే సక్సెస్. సినిమా సక్సెస్ అవ్వాలి, అందులో నేను చేసిన క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి. దీస్ ఆల్ ఆర్ డిపెండ్స్ ఆన్ లక్. రెండోది టాలెంట్. ఓకే, టాలెంట్ అనేది ఏంటంటే మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. ఇంకొక అవకాశం వస్తే చేసుకుంటానంటే కుదరదు. నీకు వచ్చిన అవకాశాన్ని నువ్వు వాడుకోవాలి. మూడోది బిహేవియర్. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఇవన్నీ అంత పెద్ద కుటుంబంలో పుట్టారు కాబట్టి చూసి నేర్చుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. ఇది దీంట్లో రకరకాల మనుషులు, రకరకాల ప్రవర్తనలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఈదడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అలా ఈతూ ఉన్నాం ఇంకా. ఓకే, ఇండస్ట్రీలో ఎలా ఉండేది గౌరవం? అదే ముఖ్యమంత్రి గారి మేనల్లుడు చిన్న అనేది గట్టిగా పాకిందా ఆ టైంకి? నేను ఎవరికి చెప్పేవాడిని కాదు అసలుకి. నేను రెడ్డి అని కూడా ఎవరికి తెలియదు. నేను ఎవరికి చెప్పేవాడిని కాదు. ఆఫ్టర్ నా పిల్లలు రెడ్డి అని పెట్టుకున్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా ఈ మన సోషల్ మీడియాలోనే అవుట్ అయింది. కానీ నేను అసలు, ఎందుకంటే మా చిన్నప్పుడే మా ఫాదరు కమ్యూనల్ ఫీలింగ్ ఉండకూడదని మా రిజిస్టర్స్లో రెడ్డి అని తీసేసాడు. ఓకే, జితేంద్ర అనే ఉంటుంది నాది. అఫిషియల్ నేమ్స్ అన్ని జితేంద్ర అనే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్స్, పాన్ కార్డ్స్. రెడ్డి అని చిన్నప్పుడే తీసేసాడు నాన్నగారు. ఓకే, ఈ చిన్న అనే పేరు నాకు యాదృచ్ఛికంగా ఇప్పుడు శివాలో వచ్చింది.